హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నడైన. ఈరోజు తొమ్మిది కళ్యాణ్ చక్రవర్తి అంటే మనం పేరు మార్చాం. పవర్ కింగ్ 78. ఇది మన ఇల్లు ఎక్స్చేంజ్ చేసాం. మా కొనాలి ఈ ఆడ వచ్చేసి లోపలికి. అబ్బా, ఐరన్ నార్మల్ కోసం అయితే ఐరన్ పెట్టాం. ఇంత గ్రైండింగ్ అయితే చేయడం జరిగిందని అయితే ఈ బ్రెడ్ పికాక్స్ ఇరిగిపోయింది. సప్నం మర్చిపోయింది అనమాట. కాబట్టి తొందరగా పికాక్స్ చేసేసుకున్నాం. పికాక్స్లో అయితే చేసేసుకున్నాం. అర్థం చెప్పారల్లా మెడి అయితే మంచి పికాక్స్ చేసుకున్నాం. హట్టు బియ్యమంటే పికాక్స్ చేసుకున్నాం. 8 స్టిక్స్ చాలు. ఒక పికాక్స్, ఒక స్క్వాడ్, ఇంకా మనం అయితే ఆర్మర్ కావాలి. ఇంకా ఫ్యాంట్ కావాలి. ఇది వచ్చిన వేసేట ఇలా ఐరన్ నార్మల్ ఐరన్ నార్మల్ కంప్లీట్ అయిందా. ఈరోజు అలాగైనా లావా ఒబ్సిడియన్ అయితే ఎక్కువ లావా ఒబ్సిడియన్ అలాగైనా ఊలింగ్ హౌస్ అని చెప్పి హౌస్ కడదామని చెప్పి ఊళ్ళో మొత్తం వేస్తున్నా. త్వరలో కడదామని ఇక మనం అయితే సవారీకి పోయేద్దాం. మనం సవారీ దొరికింది. మంచి పెద్ద దొరికినట్టు సవారీ దొరికి బిడ్డ అండు డిక్కు ఇక్కడ ఒక మంచి షీపీ కూడా దొరికింది. షీపీ కాబట్టి దాన్ని కూడా వేసుకొని వెళ్ళిపోదాం. షీపీ మేమే చిన్న పైన ఎన్ని షీపులు దొరికితే అన్ని షీపులు. ఓన్లీ చాలా షీప్ ఊళ్ళంతా కలెక్ట్ చేస్తున్నాను. ఊళ్ళంతా కలెక్ట్ చేసి మంచి కలడం. పేర్లు ఉన్నాయి. దూరిపోదాం. ఇవాళ ఏం లేదు బ్రో. సవారీకి సవాలే బిడ్డ అన్నట్టే అనమాట. స్టార్ట్ చేద్దాం ఇంకా మనం కూడా. వాయిస్ పెంచుతాం. కొడుకురు ఉంది మేడం. నాన్న కూడా మళ్ళా కొట్టేసాం. ఇక్కడైతే మనమైతే ఇంకో విలేజ్ ఏదో ఉన్నట్టుంది. త్వరలో ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకో 2 షీప్లు ఎక్కి కూడా ఉంది. షీపీగా షీపీ ఏది 4 షీపీ హై బ్రో. చంపేస్తున్నాం. షీప్లను చంపే బుద్ధి పెట్టింది.
వీటిని చంపేశాం. త్వరలో పౌడర్ ఆయిల్ చేయబోతున్నాం కాబట్టి ఇంటికి వెళ్ళి అలా పౌడర్ ఆయిల్స్ రెసిపీ అలా వెళ్దాం బ్రో ఇంటికి. ఇంకా సవారీకి దొరికి బిడ్డ సవారీ బిడ్డ అన్నట్టు వెళ్ళిపో. ఐరన్ బకెట్ ఒకటి తీసుకొని వచ్చి బ్రో వాటర్ మొత్తం తీసుకెళ్ళిపోం. నెక్స్ట్ ఎపిసోడ్లో అలాగైనా డైమండ్స్ అని అన్నాడు. దాని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుగా నేను నదర్లోకి వెళ్తాం. దాని నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలాగైనా డ్రాగన్ చంపి ఫైనల్ ఎపిసోడ్ చేసి దాని తర్వాత ఒక బ్రోత్ కొలాబ్ అవ్వాల్సింది. కొలాబింగ్ ఇవే కష్టం ఉంది బ్రో చాలా. సవారీకి దొరికి బిడ్డ అన్నంటే వెళ్ళిపోయాను. మనం చాలా వచ్చాం బ్రో, చాలా దూరం వచ్చినట్టు. చాలా దూరం అన్నాడు ఇది. బ్రో రాటుంది బ్రో వచ్చాము. నా విలేజ్ అయిపోయిందా బాబు. 170 రౌండ్ విలేజ్ 5 లెవెల్. చూసారు కాదు, ఈరోజు అయితే మనం అలాగేనా మన విలేజ్లో మన హౌస్ నెక్స్ట్ వీడియో కల్లా గ్రైండింగ్ చేసి అలాగే ఎక్స్టెండ్ చేస్తాం మన హౌస్ని. నేనైతే గ్రైండింగ్ మొదలెట్టా బ్రో, ఎందుకంటే 5 ఎపిసోడ్స్లో క్లియర్ చేసి నెక్స్ట్ న్యూ ఎస్ఎంపీతో విలేజింగ్ డెస్ట్రాయింగ్ థీమ్ అని చెప్పి ఒక టిక్ టాక్ హ్యాక్ రాబోతున్నాం. ఇంకా మనం పౌడర్ ఆయిల్ చేయబోతున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు 10 వీడియోలు ఏమైనా చేస్తా పౌడర్ ఆయిల్ చేయాలి. పౌడర్ ఆయిల్స్తో మనం ఏంటంటే ఇప్పుడు విలేజ్ చుట్టూరా పౌడర్ ఆయిల్ చేసి విలేజ్ చుట్టూ తిరుగుతాం. దట్ ఈస్ కాల్డ్ పౌడర్ ఆయిల్ టిక్ అని చెప్పి. వచ్చాం రా మన ఇంటికి. బేబీ బేబీ సాతు బేబీ సాతు అంటే వచ్చేసాం. ఏంటంటే పౌడర్ ఆయిల్స్ ట్రై చేయాలి. ఇంకా పౌడర్ ఆయిల్స్ రెసిపీ గోల్డ్ స్టిక్స్ దేనిది రెడ్ స్టోన్ కావాలంట. ఓకే, ఇప్పటి వరకు 5 వూల్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. 16 వూల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. మనం అయితే ఈరోజు నుంచి గ్రైండింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. వీడియో అయితే 10 మినిట్సే ఉంటుంది. ఎక్కువ పెట్టాలనుకోవట్లేదు అనమాట. కాబట్టి నెక్స్ట్ వీడియో కల్లా అలాగైనా డైమండ్స్ నెట్టుదాం. అంటే ట్రై చేస్తే ఎత్తుకేయచ్చు అనుకోండి, అది వేరే విషయం. కానీ వెనకాల ఇది కూడా కప్పు తీసుకోండి కాబట్టి ఇప్పుడు ఇదే పని వెనకాల కప్పు మాత్రం తీసుకోండి.
అయిందండి. దట్స్ వచ్చింది. ముందు కాబోతుంది. ఇంకో తప్పని మనకు గుడ్ నైట్ గైస్. I wish for us. Bye.